అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారం చాట్ల. కౌమారామృత శతకం అనే నేను రాసిన కావ్యం నుంచి కౌమారుల కష్టాలు, సుఖాలు, వాళ్ళ భవిష్యత్తు గురించి పద్య రూపంలో అంటే వచన పద్య రూపకంలో చర్చిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుత అంశం కౌమార విజయం అంటే కౌమారుడు అనుసరించవలసిన పద్ధతులు. విజయవంతమైన కౌమారం ఏ విధంగా లభిస్తుంది అన్న విషయాలపైన వచన పద్యాలు మనం చదువుతూ భావాన్ని అర్థం చేసుకుందాం. ఇందులోని మొదటి పద్యం, కనిపించే దైవాలు కని పెంచే తల్లిదండ్రులు. కనిపించే దైవాలు కని పెంచే తల్లిదండ్రులు, మొక్కగా ఉన్నప్పుడే సక్రమంగా వంచితే. పిల్లల్ని మొక్కగా ఉన్నప్పుడే సక్రమంగా వంచితే, మ్రానైన పిదప అది కల్పవృక్షమై వెలుగును. మ్రానైన పిదప అది కల్పవృక్షమై వెలుగును. కౌమారపు మురిపానికి గుర్తింపు అది అమృతపుత్ర. కౌమారపు మురిపానికి గుర్తింపు అది అమృతపుత్ర. దీని భావం, నిజమైన దేవుళ్లను ఎందరు చూశారో తెలియదు కానీ ప్రతివారు తల్లిదండ్రులను చూశారు. వాళ్ళే మన దేవతలు. ఈ కనిపించే దేవతలు తమ పిల్లలు మొక్కలుగా ఉన్నప్పుడే సరైన విధంగా విద్యాబుద్ధులు చెప్తూ పెంచితే వారు తప్పకుండా ప్రయోజకులుగా మారి కల్పవృక్షాల్లాగా అందరికీ ఉపయోగపడతారు. బాలం నుంచి కౌమార దశలోకి అడుగుపెట్టిన ప్రతి టీనేజర్ యొక్క హృదయంలో ఏముండాలంటే తల్లిదండ్రులే మా దేవతలు. ఎందుకంటే ఏ దేవుళ్ళని మనం చూడలేదు, రాళ్ళల్లో చూస్తున్నామే తప్ప నిజంగా నేను దేవుణ్ణి చూశాను అన్న వ్యక్తి ఎక్కడైనా మనకు తారసపడ్డారా? లేదు. పుస్తకాలు చదవడము, గుళ్ళల్లో చూడడము, ఎవరి మతానికి సంబంధించిన ఆ గుళ్ళలో వాళ్ళు చూడడము, అంతవరకే తప్ప నిజంగా రూపంలో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో ఆ విధంగా ఇంతవరకు ఎవరు చూసి ఎరుగరు. కాబట్టి తల్లిదండ్రులే మన ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు మనకు జన్మనిచ్చిన దేవతలు. వాళ్ళ కారణంగానే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. వాళ్ళు మన అభివృద్ధి కోసం, మనం బాగుపడాలన్న ఆకాంక్షతోని కష్టించి మన కోసమే జీవించే త్యాగమూర్తులు. ఇది ప్రతి కౌమారుని మనసులో నాటుకోవాల్సిన విషయం. ఇది ఎవరైతే తల్లిదండ్రుల్ని దేవతలాగా పూజిస్తూ వాళ్ళ సేవ చేస్తూ, అంటే మనము పెద్దగయ్యే వరకు వాళ్ళు మనకు సేవ చేస్తూ మన అభివృద్ధిని కాంక్షిస్తుంటారు. కానీ వాళ్లకు చేతగాని సమయం వచ్చినప్పుడు, అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళకు సేవ చేయాల్సిన బాధ్యత పిల్లలదే. కాబట్టి కౌమార దశ నుండే ఆ మనస్తత్వాన్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళు ఆదర్శ మానవులుగా వెలుగొందుతారు అని ఈ పద్యంలోని భావం. ఇక తర్వాతి వచనానికి వస్తే, బాల్యము నుండే పిల్లల భవిష్యత్తు నూహించి. తల్లిదండ్రులు బాల్యము నుండే పిల్లల భవిష్యత్తు నూహించి కౌమారం వచ్చు వరకు కోమలంగా పెంచుకుంటూ, కౌమారం వచ్చు వరకు కోమలంగా పెంచుకుంటూ అన్ని రంగాలలోన అనుభవాన్ని పంచుకుంటూ, అన్ని రంగాలలోన అనుభవాన్ని పంచుకుంటూ స్వీయ విలువలు పెంచాలి అమృతపుత్ర. స్వీయ విలువలు పెంచాలి అమృతపుత్ర. దీని భావం, పువ్వు పుట్టగానే పరిమళపు తీరు తెలుస్తుంది అన్న విధంగా తమ పిల్లల మనోభావాలు, అభిరుచులు ఎట్లా ఉన్నాయో తల్లిదండ్రులు గ్రహించి వారు కౌమార దశ చేరుకునేలోగా ప్రేమతో స్వీయ విలువలు పెంపొందించాలి. అంటే
చాలామంది తల్లిదండ్రులు, కౌమారులు ఎట్లా ఉంటారంటే వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. కలిసి మాట్లాడుకోవడాలు, కలిసి చర్చించడాలు, విషయాలపైన, సమస్యలపైన కూర్చొని చర్చించే అవకాశాన్ని ఈ కౌమారులు తీసుకోరు, తల్లిదండ్రులు ఇవ్వరు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. ఉండకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. అట్లాగే కౌమారులు కూడా శ్రద్ధ తీసుకొని ఒక అడుగు ముందుకు వేయాలి. అంతేకాకుండా కొందరు తల్లిదండ్రులు ఆంక్షలు పెడతారు ఇంట్లో. మనము ఈ టైంలో ఇదే చేయాలి, ఆ టైంలో అదే చేయాలి అని చెప్పేసి పిల్లలకు ఆంక్షలు పెడుతుంటారు. సినిమాకి వెళ్దామన్నా, గుడికి వెళ్దామన్నా, ఎక్స్కర్షన్ వెళ్దామన్నా, ఇంకెటన్నా పోదామన్నా కూడా అన్నిటికి కూడా విపరీతమైన కట్టుదిట్టాలు, ఆంక్షలు పెట్టి పిల్లల్ని ఒప్పుకునేటట్టు చేస్తారు. పిల్లలు కూడా సరే మంచి కోసమే కదా అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికంటే తల్లిదండ్రులు బ్రేక్ చేస్తారు. వాళ్ళు పెట్టిన రూల్స్ను వాళ్ళే బ్రేక్ చేస్తారు. ఇంకేంటంటే ఒక సినిమాకి పోదామని చెప్పేసి మొదలే ప్లాన్గా ఉంటారు. తీరా చూస్తే తండ్రి ఏం చేస్తాడు, పిల్లల్ని భార్యను అక్కడ ఇంట్లో వదిలిపెట్టేసి ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తాడు. ఈ నెక్స్ట్ డే ఏమవుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళగానే అమ్మ కూడా వాళ్ళ స్నేహితురాళ్ళతో కలిసి ఆమె కూడా సినిమా చూసేస్తారు. అక్కడ అన్యాయం జరిగింది ఎవరికి? పిల్లలకు. పిల్లలు ఫెడప్ అయిపోతారు. ఏంటి రూల్స్ వీళ్ళే పెడతారు, వీళ్ళే బ్రేక్ చేస్తారు అని చెప్పేసి దిగులుగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు అటువంటి రూల్స్ పెట్టకూడదు, పెడితే పాటించాలి. పిల్లలు కూడా వారిని నిలదీయకుండా మంచి మాటలతో, డాడీ మీరే రూల్స్ పెట్టారు, మీరే బ్రేక్ చేసేట్లా, అందరం కలిసి వెళ్దాము ఈసారైనా అని ఒక మంచి మనసుతో వాళ్ళకు అప్రోచ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది విజయవంతమైన కౌమారం కదా. అటువంటప్పుడు ఓపిక చాలా ఉండాలి. అఫ్కోర్స్ ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నా కూడా వీళ్ళు వాటికి అతీతంగా ప్రవర్తించవలసి ఉంటుంది ఎవరు? కౌమారులు. ఇంకా కొందరు తల్లిదండ్రులు అయితే విపరీతంగా విమర్శించడం, ఇంకోళ్ళతో కంపేర్ చేయడం, తిట్టడం, ఇటువంటి మూర్ఖ పనులు చేస్తుంటారు. అటువంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు వాళ్ళు మానసికంగా కృంగిపోతుంటారు. కానీ ఈ విజయవంతమైన కౌమారం సహజంగా పొందే కౌమారం ఏంటంటే అటువంటి వాటిని ఎదురీది తల్లిదండ్రులకే నచ్చచెప్తారు వీళ్ళు. చూడండి డాడీ, చూడండి అమ్మా, మీరు ఏదో తిట్టినారో అవి మీకే వర్తిస్తాయి, మిమ్మల్ని మీరే తిట్టుకున్నట్టు అది తెలుసు కదా. ఒకసారి ఆ బూతు తిట్లను గుర్తు చేసుకొని మీరు వాళ్ళు ఏమని తిడతారు, ఎవరిని తిడతారు? అమ్మని తిడతారు, లేకపోతే అయ్యని తిడతారు. అమ్మాయి వీడు కుమారుడు కాదు కదా, వాళ్ళే కదా, తిట్టే వాళ్ళకే వర్తిస్తాయి. అట్లా వీళ్ళు నవ్వుకుంటూ చిరునవ్వుతో తల్లిదండ్రులకు సంజాయం చెప్తే వాళ్ళ తప్పు తెలుసుకొని ఇంకోసారి అటువంటి ప్రవర్తన జరగకుండా జాగ్రత్త పడి పిల్లల వైపే వాళ్ళు మొగ్గు చూపుతూ పిల్లలతో అయ్యే కలిసి ఉంటారు. ఇక భోజనాల సమయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కానివ్వండి, ఒక ఆట ఆడుకునే సమయంలో పిల్లలతో ఆడుకోవాలి. వాళ్ళను వేరు చూడొద్దు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే లేదా పని మీదకి పోయి రాగానే హాయిగా వాళ్ళు షటిల్, వీళ్ళు వాకిట్లో మంచిగా షటిల్ ఆడుకోవచ్చు సరదాగా పిల్లలతో. వాళ్ళు మానసికంగా చాలా సంతోషపడతారు. పిల్లలు తల్లిదండ్రులతో ఆడుకోవడం అంటే వాళ్ళకు ఎంత సరదాగా, ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే ఇక చెప్పలేము. అటువంటి అవకాశం పిల్లలకి ఇవ్వాలి వీళ్ళు. పిల్లలు కూడా తల్లిదండ్రులు వెంబడి పడి మనం ఆడదాం అని చెప్పేసి ఇండోర్ గేమ్స్లో క్యారమ్స్ కానివ్వండి, చెస్ కానివ్వండి, ఇటువంటి గేమ్స్ ఆడుతూ ఉంటే వీళ్ళకు కూడా మానసికంగా, మెంటల్లీ వీళ్ళు చాలా ఎదుగుతారు. పిల్లలు కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో. ఇది విజయవంతమైన కౌమారం గడిపే పిల్లల లక్షణం అని ఈ పద్యం యొక్క భావం. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.